लीगल डिपार्टमेंट वाले और शहर के बहुत से मौजूद सबको मेरा सलाम। मुझे तेलुगु इतनी प्योर नहीं आती, फिर भी बात करने की कोशिश करूँगा। समझ आएगा, उर्दू में ही बोलना। ये विनायक ज्योति की मैं समझता हूँ पूरे फेस्टिवल में ये फेस्टिवल बहुत ज़्यादा ग्रेट है। हो सकता है दीपावली या उगादि या बड़ी ईद हो, लेकिन दिखने में सबसे बड़ी और सबसे ग्रेट विनायक की ज्योति नजर आती है। उसकी वजह क्या है? ये एक ऐसा फेस्टिवल है जिसमें हर डिपार्टमेंट वाला आपकी खिदमत करता है। इस फेस्टिवल की खिदमत में हर डिपार्टमेंट वाला लग जाता है और हर एक ये चाहता है कि ये फेस्टिवल बहुत ही शांति और अमन के साथ गुजर जाए। और जब सारे डिपार्टमेंट वाले इसको हेल्प करने के लिए अपनी हर ड्यूटी निभाने के लिए तैयार रहते हैं, तो हम भी अपने मुस्लिम कम्युनिटी की तरफ से आपको जितना हेल्प चाहिए और किस तरीके की हेल्प चाहिए हम करने के लिए तैयार हैं। और साथ साथ में और एक भी बात मैं आपको क्लियर कर दूं, आपके इस प्रोग्राम में हमारी मस्जिदों में हमें कोई परेशानी नहीं होगी। आप जिस वक्त चाहें, जिस दिन चाहें, जैसा चाहें लेके जा सकते हैं। आपको पूरा हक है। हम इसके लिए हर तरह आपका कोऑपरेट करेंगे और आपको हर तरह से हम आपका साथ देंगे। बस यही चंद बातों पर अपनी बात को खत्म करता हूँ। ये मौका दिया, सबका शुक्रिया। रेगुलर పీస్ కమిటీ అని ఏర్పాటు చేసి ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికి, కానీ నేను చిన్న సజెషన్ కూడా ఇచ్చాను. పీస్ కమిటీ అని అవసరమైతే ఇప్పుడు కోఆర్డినేషన్ కమిటీ అని, సమన్వయ కమిటీ అని పెడదామని జస్ట్ ఒక బ్యానర్ కూడా పెట్టి ఉంటే బాగుంది. ఇక్కడ కోఆర్డినేషన్ కమిటీ అని మన కోఆర్డినేషన్ చూస్తున్నాం. కదిరిలో ఈ పండుగలు వస్తే ఎంత ఉత్సాహంగా చేసుకుంటాం మనము. బక్రీద్, రంజాన్ పండుగలు, ఇక గణేష్ ఉత్సవం అండ్ తేర్, నరసింహస్వామి తేర్, ఆ టైంలో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అవుతున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము. తేర్ వస్తే మన ముస్లిమ్స్ చాలా మంది అక్కడ ఆ తాడు లాగేదానికి పార్టిసిపేట్ చేస్తారు. జస్ట్ లైక్ ఈ గణేష్ ఉత్సవంలో స్టార్టింగ్ పాయింట్ రైల్వే స్టేషన్ నుంచి వస్తూ ఉంటుంది, అక్కడ కూడా మన ప్రెజెన్స్ ఉంటుంది. అక్కడ నుంచి కోని వరకు మనము సపోర్ట్ చేసి దాని వాటి వచ్చి ఈ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇక రంజాన్ అండ్ బక్రీద్ వస్తే ఫ్రంట్ రోలో మాత్రం మా ఎమ్మెల్యే గందుగూడ వెంకటప్రసాద్, మా ఫ్రెండ్ పార్సాది ఫ్రంట్ లో కూర్చొని ప్రార్థన చేస్తారు. దిస్ కదిరి, ఇది గంగా జమునాకి తహసీబ్ అని మాట మనము ఎగ్జాంపుల్ ఇది. కదిరిలో స్పెషాలిటీ ఏమంటే ఒక లాంగ్వేజ్ ముస్లిం ఎంత నీట్గా తెలుగు మాట్లాడతారో, జస్ట్ లైక్ మా హిందూ ఫ్రెండ్స్ ఉర్దూ కూడా అంత నీట్గా మాట్లాడతారు. చాలా మంది ఫ్రెండ్స్ వస్తారు మా దగ్గర, హిందూ ఫ్రెండ్స్ ఇంకా హిందూపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి. కానీ నేను మాత్రం వాళ్ళు కనుక్కోలేదు, కానీ వాళ్ళు మాట్లాడే ఉర్దూ చూసి నేను ఆయన పేరు అడుగుతాను, జానా మే ఆప్కా, ఆయన అంటారు నా పేరు కృష్ణమూర్తి సార్ అంటారు, నేను వంటలు అవుతారు. అటువంటి లాంగ్వేజ్ ఇక్కడ మనం ఇది చేయాలంటే చాలా కష్టం. అంతా కలిసిమెలిసి ఈ పండుగలను చేస్తున్నాము. గంగా జమునాకి తహసీబ్ అంటే నాకు వదిలి ఎంపీ డెలిగేషన్ స్టాండింగ్ కమిటీ రైల్వే ఉంటుంది, కామెట్ టెంపుల్ గౌహటిలో ఉంది. ఎందుకు తెలుసు, వెరీ ఫేమస్ టెంపుల్.